హలో ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజ్, రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ని పెట్టి సినిమాపై మంచి హైప్ అయితే పెంచారు. కానీ ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది వీడియో. ఒక మూవీ విషయానికి వస్తే సిటీలో ఒక మూల ఒక హోటల్ రన్ చేస్తుంటాడు రజనీకాంత్. అక్కడ సెటప్ ఇదంతా చూసి మనం భాషా టైప్లో ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకుంటాం. మన కింగ్ స్టైలిష్ లుక్ అది బాగానే ఉంది, ఇద్దరి మధ్య సీన్లు కూడా బాగానే ఉన్నాయి. అసలు ఫ్లాష్ బ్యాక్ని చాలా సింపుల్గా తేల్చేశాడు. భాష స్టైల్లో చూపిద్దాం అనుకొని ఫ్లాష్ బ్యాక్ని ప్రాపర్గా చూపించనే లేదు. అసలు సెకండ్ హాఫ్ కూడా ఏదో విలన్ పాత్ర ఇచ్చాం, విలన్ని స్టైలిష్గా చూపించాం. విలన్ ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టు నాగార్జున్ని చూపించడం జరిగింది. ఇంకా బాగా ఈ మూవీలో లాభపడింది ఎవరు అంటే శోభిన్ సోహీర్. తన డ్యాన్స్ కానీ తన యాక్షన్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. రజనీకాంత్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఈ ఏజ్లో కూడా అతని స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. శృతి విషయానికి వస్తే ఇంకా శృతి హాసన్ హీరోయిన్ ఉంది అంతే, తనకు అసలు ఏమీ పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదు. అనిరుద్ బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడు. తమిళ్ మూవీస్కి బాగా కొడతాడు కదా తను. అలాగే అయితే బీజిఎంకి తగినంత సీన్లు ఉంటే ఆ బీజిఎం ఎలివేట్ అవుతుంది. అంత ఎమోషన్స్ అవి లేకుండా ఉండే సీన్స్కి అంత మంచి బీజిఎం ఇచ్చినా సరే మామూలే. మనం లోకేష్ కనకరాజ్ మూవీ అనగానే విక్రమ్, ఖైదీ ఇలాంటి మూవీల్లో ఉంటాయని అనుకుంటే బొక్కబోర్లా పడినట్టే. రైటింగ్ అసలు ఇంపార్టెంటే ఇవ్వలేదు. మంచి రైటర్స్ని పెట్టి స్టోరీ లైన్ బాగా రాయించి ఉండి ఎమోషన్స్ పండించినట్లయితే మూవీ బాగుండేదేమో. ఏదేమైనా వార్ 2 కంటే కొద్దిగా బెటరే అనిపించింది నాకైతే. మూవీలో లాజిక్ అనేది కనబడలేదు. హార్ట్ని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక హాస్పిటల్ నుంచి ఒక కంట్రీలోనే ఇంకో హాస్పిటల్కి తేడానికే ఎంతో ఇదిగా ట్రాఫిక్ అంతటిని మేనేజ్ చేసి పంపిస్తూ ఉంటారు. మనకి కొన్ని సంవత్సరాల క్రితం ట్రాఫిక్ అనే మూవీలో చూపించినట్టు. అలాంటిది ఫారిన్కి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. ఏమాత్రం లాజిక్లెస్ ఫిల్మ్ అనమాట. ఉపేంద్ర అంటే ఏదో మాదిరిగా ఉంది అనుకునేటప్పటికల్లా అమీర్ ఖాన్ని ఎంట్రీ పెట్టారు లాస్ట్లో. అసలు అమీర్ ఖాన్ ఎందుకు తీశారో ఎందుకు తీసుకొచ్చారో కూడా అర్థం కాదు. ఎవరో 10 మందిని 20 మందిని గబగబా నరికేయడం, షూటింగ్ చేసేయడం ఇదే. అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది అసలు ఏ మీనింగ్ ఉండదు. దేనికి లింక్ అనేది ఉండదు. అసలు టోటల్గా చెప్పాలంటే లాజిక్లెస్ ఫిల్మ్. రజనీకాంత్ స్టైల్ కోసం నాగార్జున కొత్తగా విలన్గా చేశాడు కాబట్టి ఎలా ఉందో అన్నట్టు వెళ్ళాలి. ఈ మూవీలో మొత్తం ఎక్కువగా ఇంపార్టెన్స్ బాగా కనబడింది ఆ మలయాళ యాక్టర్ శోభిన్. ఇంకా మీ వ్యూస్ ఎలా ఉన్నాయో ఈ మూవీ పైన కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో కొంచెం పుష్ అవుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటనేది మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఎలా ఉందో తప్పకుండా దయచేసి కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.